రైతు సమాచార భాగంలో 12వ వారం 12వ వీడియో చేస్తున్నాము. ఇప్పుడు 2/10/2023 అనగా ఈనాడు డ్యాముల్లో ఉన్న నీటి నిల్వల గురించి తెలుసుకుందాం. మనకి మొదటిగా ఆల్మాటి డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 113.07 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 11,853 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 11,853 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత జురాలా డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.38 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 6,875 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 4,514 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 90.31 టీఎంసీలు కాగా ప్రస్తుతం 90.31 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 35,925 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 35,925 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత తుంగభద్ర డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 100.86 టీఎంసీలు కాగా ప్రస్తుతం 55.74 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 1,220 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 13,699 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత శ్రీశైలం డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 93.58 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి 5,288 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత నాగార్జున సాగర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం 158.36 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి 900 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత పులిచింతల ప్రాజెక్ట్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 32.21 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 1,585 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 200 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత ప్రకాశం బ్యారేజీ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.07 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 8,636 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 8,636 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత ఏలేరు రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.18 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 3,724 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 750 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత బ్రహ్మసాగర్ రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 17.74 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.08 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి 444 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత తాండవ రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 4.96 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.65 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 466 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 302 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత గుండ్లకమ్మ రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 3.86 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.35 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 601 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో వచ్చేసరికి మనకి ఏమీ లేదు. తర్వాత తోటపల్లి బ్యారేజీ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 2.51 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.9 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 4,103 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 4,635 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత గుట్టా బ్యారేజీ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 0.61 టీఎంసీలు కాగా
ప్రస్తుతం 0.61 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 11,268 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 11,268 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత సొమ్మశీల రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం 28.37 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 3,308 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 357 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత కండలేరు రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 68.03 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.75 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి 125 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత గండికోట రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19.37 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 850 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు. తర్వాత వెల్లగోడ్ బాలసింగ్ రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 16.95 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.98 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 1,500 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 100 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత పెన్నా అహోబిలం రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 11.1 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.33 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 193 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 110 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత చిత్రవతి బాలసింగ్ రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.06 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి 40 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత మైలవరం రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 9.98 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.29 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి 306 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత పైడపాలెం బాలసింగ్ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.07 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు. తర్వాత సర్వరాజసాగర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 3.06 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.8 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి 30 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత అల్గనూర్ బాలసింగ్ రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 2.97 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.03 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు. తర్వాత వామికొండ సాగర్ రిజర్వాయర్ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 1.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.46 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు, అవుట్ఫ్లో వచ్చేసరికి 5 క్యూసెక్కులుగా ఉంది. తర్వాత ఎల్లనూర్ ఎస్ఆర్2 డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 0.31 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.24 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 12 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు. మనకి చివరిగా తిమ్మాపురం డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 0.3 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.27 టీఎంసీలుగా ఉంది. మనకి ఇన్ఫ్లో వచ్చేసరికి 13 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో వచ్చేసరికి ఏమీ లేదు. ఇది మరి మన రైతు సమాచారం. వచ్చే వారం అనగా మరింత సమాచారం ఇవ్వడం జరుగుతుంది.